అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే గీతా టాకీస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1గా మా ప్రణీత్ పండగ, ఇంటి పేరే పండగ. ఇక ఈ సినిమా ఎంత పండగగా ఉంటుందో మీరంతా ఆలోచించుకోండి. ఈరోజే మొదలవుతుంది. ఇందులో వరం, తన్యారెడ్డి అనే వాళ్ళని హీరో హీరోయిన్లుగా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అలాగే ఈ బ్యానర్లో ఫస్ట్ పిక్చర్ ఇది. ప్రణీత్ మంచి డైరెక్టరు, బాగా కష్టపడతాడు. అలాగే ఈ స్క్రిప్ట్ ఫుల్గా చేసుకుని మంచి సినిమా తీయాలనే తాపత్రయంతో ఒక హీరోయిన్లు వీళ్ళిద్దరూ హీరోయిన్లు వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఫస్ట్ టైం. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా కొత్త వాళ్ళతో తీయటం అనేది సరదా. ఈ సినిమా మంచి హిట్ కావాలని, అలాగే మీ ప్రశాంత మంచి కోఆపరేట్ చేసి వీళ్ళిద్దరిని బాగా ఎక్స్పోజ్ చేయాలని, కొత్త వాళ్ళని చూడకుండా వాళ్ళకి మంచి హ్యాండ్ ఇచ్చి మీరందరూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రణీత్ కష్టపడతాడు బాగా, కాబట్టి ప్రణీత్ని మీరు ఆశీర్వదించి ఈ సినిమా మంచి హిట్ కావాలని, అలాగే నిర్మాతకి 4 డబ్బులు రావాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రణీత్ సార్కి చాలా రుణపడి ఉంటాను. నేను ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులందరూ నాకు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. This is a great opportunity for me. Thank you everyone, and I hope I want all your wishes. Thank you so much. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గీతా టాకీస్ బ్యానర్ మీద నా యొక్క చిత్రాన్ని నేను దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మరి ఒక చిన్న చిత్రం అంటే మీడియా వాళ్ళ ఆదరణ, మీడియా వాళ్ళ అభిమానం చాలా కావాలి. మీరు అందరూ బ్లెస్సింగ్ చేయండి. మరి ఈ చిత్రంతో కొత్త నటులు తాన్యారెడ్డి, వరంని వీళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నా కెరీర్ కూడా జయం అనే మూవీ ద్వారా కొత్తగా నేను నటుడుగానే పరిచయం అయ్యాను ఇండస్ట్రీకి. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఒక దర్శకునిగా మీ ముందుకు వస్తున్నాను. మరి ఈ చిత్రం ఒక పల్లెటూరు నేపథ్యంలో జరిగే ఒక చిత్రం. ఇందులో ఉండే 2 క్యారెక్టర్లు ఒక చిత్రాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఆ 2 క్యారెక్టర్లు అనేది ఒక ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద గొప్పవారు, ఒక ఇద్దరు దాన్ని ఆ పాత్రను పోషిస్తున్నారు. ఆ సస్పెన్స్ అనేది కొద్దిగా రివీల్ చేయడానికి టైం పడుతుంది. మళ్ళీ మీడియా వాళ్ళకి మేము తెలియజేస్తాం. మరి పల్లెటూరు నేపథ్యంలో 30 డేస్ షెడ్యూల్ ప్రప్రథమంగా ఉంటుంది. తర్వాత చిక్మంగళూరు, వైజాగ్లో షెడ్యూల్ అనుకుంటున్నాం. మరి చిన్న చిత్రం కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో ఆదరించి ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని, ఒక కొత్త కథనంతో, కొత్త కథతో మీ ముందుకు వస్తున్న మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీడియా వారు కూడా మీ అభిమానం, మీ యొక్క ఆదరణ ఎప్పుడు మాకు ఇలానే ఉంటూ మమ్మల్ని కూడా చిన్న చిత్రాలను కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని, చిన్న చిత్రాలను మీరు ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. For me to act with 2 different heroes, because he'll give me something different and he is also going to give something different. So it was fun working with both of them. And only few days we had like together. Most of the days will be Telugu one day and Tamil the next day. Okay. So when both of them are there, I'll be just sitting with my writing pad and learning all the lines. When only one person, then I'll be okay with the line.